నమస్తే, నేను విజయ్. చంద్రగ్రహణం వల్ల నిజంగానే చాలా దుష్ప్రభావాలు ఉంటాయా? ముఖ్యంగా 5 రాసుల వారికి ఈ గ్రహణం వల్ల చాలా ప్రతికూల ఫలితాలు ఉంటాయా? ఇప్పటికే చాలామంది జ్యోతిష్య పండితులు ఈ విషయం మీద చర్చలు చేస్తున్నారు. నిజంగా అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది? నిజంగా చంద్రగ్రహణానికి ముందు, తరువాత ఎలాంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉంది? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు ఆస్ట్రాలజర్ రజత శ్రీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ఏం చెప్తారు? నిజంగానే ఈ చంద్రగ్రహణం వల్ల 5 రాసుల వారికి చాలా దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉందని ఎక్కువ మంది చెప్తున్నారు. నిజమే అంటారా? ఇక్కడ మనకి గ్రహణాలు అనేవి ముఖ్యంగా మన స్థితిగతులను మార్చడానికి వస్తాయండి. ఇప్పుడు జరిగే గ్రహణం సింహరాశిలో జరుగుతుంది, పుబ్బా నక్షత్రంలో జరుగుతుంది. ఇది సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్తాము. చంద్రుడు అనేది మనస్కారకుడు. అంటే ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అంతా కూడా మనిషి యొక్క మనసు మీద ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు, మన అన్ని రాశుల వారికి మనసు మీద దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశిలో జరుగుతున్నప్పుడు, పుబ్బా నక్షత్రంలో జరుగుతున్నప్పుడు సింహరాశి వాళ్ళ పైన దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క రాశికి సింహరాశి ఏ భావంలో పడుతుందో, అంటే మకర రాశిని తీసుకుంటే 8వ భావం వాళ్ళకి అది వాళ్ళ ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఇది 7వ భావం, అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇంకా వృషభ రాశి వాళ్ళకి 4వ ఇంట్లో, అంటే కుటుంబ స్థితిగతుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇలా ఒక్కొక్క రాశి నుంచి అది ఏ భావంలో పడుతుందో వాళ్ళకి ఆ ఏరియాలో దాని ప్రభావం ఉంటుంది. ఒక 3 నుంచి 6 నెలల్లో అని చెప్తాము. కర్కటక రాశి వరకు కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటున్నారు. వాళ్ళకి ఏ గదిలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? 2వ ఇంట్లో అండి. 2వ ఇంట్లో జరుగుతున్నప్పుడు అది కూడా వాళ్ళ ధనస్థానాన్ని, కుటుంబ స్థానాన్ని, ముఖ్యంగా ఆరోగ్యంలో మనకి టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రహణం ఒక్కటే ఇంపాక్ట్ చేయదు. మన వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా సరే రాహుకేతు అంతర్దశలు గాని, దశలు గాని అలా ఉన్నప్పుడు, లేదా చంద్ర మహర్దశలు గాని నడుస్తున్నప్పుడు దాని ప్రభావం అనేది వాళ్ళ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రాశిలో ఉన్నంత మాత్రాన ఈ దశలు జరగకపోతే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించదు. గ్రహణం అనేది ముఖ్యంగా దేశం మీద, ప్రపంచం మీద దాని ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ గ్రహణాన్ని దేశానికి, ప్రపంచానికి, నిత్యావసర వస్తువులకి అలా ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. చాలామంది పండితులు చెప్తున్నారు. సరే, పండితులు చెప్పేటువంటి విషయాన్ని పక్కన పెడితే యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ఏం చెప్తారు? అంటే నిజంగా ఒక రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫలితాలు ఉంటాయి, అలాంటి ప్రభావమే చూపిస్తుంది అని అంటారా? లేదంటే మీరన్నట్టుగా అంటే రాశిలో ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి దశలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం చూపే అవకాశం ఉందంటారా? ఇది అందరూ భయపడాల్సిన అవసరం లేదండి. గ్రహణం గురించి అసలు భయమే అవసరం లేదు. మనకి మన వ్యక్తిగత జాతకంలో ఎంతమంది, కొన్ని కోట్ల మంది ఒకే రాశిలో పుడతారు, కానీ ఒకే స్వభావంతో ఉండరు, ఒకే జీవన విధానంతో ఉండరు. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల్ని బట్టి, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు రాహు అంతర్దశలు, మహర్దశలు, కేతు అంతర్దశలు, మహర్దశలు, చంద్ర అంతర్దశలు, మహర్దశలు, ఇలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత మంది చెప్పినా జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం కొంచెం కేర్ఫుల్ గా ఎవరు ఉండాలి ఈ గ్రహణంతో అంటే, ఆ రాశిలో ఏర్పడుతున్న వాళ్ళు, అలాగే వ్యక్తిగత జాతకంలో ఈ దశలు నడుస్తున్న వాళ్ళు మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి. ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళు, అలాగే కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం దానాలు చేసుకోవడము, కొంచెం ఏవైనా పరిహారాలు చేసుకోవడము, ఇంట్లో మంత్ర జపం చేసుకోవడం, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది అంటే దీని గురించి పట్టించుకునేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పట్టించుకొని వారు రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో అలాగే కంటిన్యూ చేస్తారు. ఎలా అయితే దీన్ని మూర్ఖంగా ఆలోచించి పట్టించుకొని ఏదైతే ఈ జాతకాలు, జ్యోతిష్యాలు ఎక్కువగా మూఢనమ్మకాలని పట్టించుకునేటువంటి వారి మీదే దీని ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉంటుంది అని కూడా కొంతమంది చెప్తుంటారు. సైంటిఫిక్గా అసలు ఈ గ్రహణం అనేది టెక్నికల్గా జరిగేటువంటి అంశం మాత్రమే తప్ప దీన్ని ఎక్కడా కూడా చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదని చాలామంది సైంటిస్టులు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు, వీరందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. కొంతమంది గర్భిణీ స్త్రీలను కూడా నేరుగా రోడ్ల మీద తీసుకొచ్చి ఆ గ్రహణం సమయంలో కూడా వీళ్ళు రోడ్ల మీద ఉంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. సో వీటన్నిటి గురించి
ఒక ఆస్ట్రాలజర్గా ఏమంటారు? ఇది ఏదైనా సరే జ్యోతిష్యం అనేది మన నమ్మకానికి సంబంధించిన శాస్త్రం అండి. అది మనం ఎవ్వరం లేదు అంటే లేదు అని కాదు. ఉంది అని నమ్మినంత మాత్రాన ఉంది అని కాదు. ఇక్కడ గ్రహణం అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింహ రాశిలో జరుగుతుంది. మనకి ముందే మన శాస్త్రం ప్రకారం గ్రహణానికి ఒక 10 రోజుల ముందే మనం ప్రిడిక్ట్ చేస్తాం. దేశంలో ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ యుద్ధం గాని, అమెరికా వాళ్ళ మీద చేసే యుద్ధం కానీ, ఇవన్నీ కూడా చంద్రగ్రహణం జరిగే సమయంలో ఖచ్చితంగా జరుగుతాయి అని మనం ప్రిడిక్ట్ చేసి ఉంటాము. అది అలాగే జరుగుతుంది కదా! అలాగే నిత్యావసర వస్తువులు గాని, గోల్డ్ గాని, సిల్వర్ గాని ఇలాంటివి ఈ టైంలో పెరుగుతాయి అనేది ప్రిడిక్ట్ చేస్తాము. అలాగే జరుగుతుంది గదా! అలాగే సింహరాశి అనేది మనకి రాజకీయాలకి సంబంధించింది. దేశ అధ్యక్షులకు సంబంధించింది. వాళ్ళ మరణాలు జరగొచ్చు, వాళ్ళకి ఇబ్బందులు జరగొచ్చు అనేది కూడా చూపిస్తుంది. మన దేశానికి వాయువ్య స్థానంలో ఉన్న దేశాలు ఇబ్బంది పడతాయి పలానా చంద్రగ్రహణం వచ్చినప్పుడు అనేది క్లియర్‌గా మనం ముందే ప్రిడిక్ట్ చేస్తాం. అదే కదా జరుగుతుంది. ఏదైనా కుజరాహుల కలయిక జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాయుతత్వ రాశి కుంభరాశి అనేది. అంటే మనకి ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి, వాయు రంగానికి సంబంధించి ఇబ్బందులుంటాయి అనేది ప్రిడిక్ట్ చేస్తాం. ఇప్పుడు జరిగింది అదే కదా! మొత్తం ఫ్లైట్స్ అన్నీ క్యాన్సెల్ అయిపోయాయి. ఎక్కడియక్కడ స్తంభించిపోయాయి. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనకి దేశానికి ఇప్పుడు ఒక అంటే వ్యక్తిగా గ్రహణానికి ముందే యుద్ధం స్టార్ట్ అయింది. గ్రహణానికి హ్మ్. ముందే దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడు కూడా చనిపోవడం హ్మ్. జరిగింది. ఇరాన్‌కి సంబంధించినటువంటి సుప్రీం ఖమేనీ హ్మ్. చనిపోవడం జరిగింది. ఆయన్ని హత్య చేయించడం జరిగింది. సో, వారికి హ్మ్. సంబంధించినటువంటి తర్వాత అధ్యక్షుడిని కూడా హత్య గావించబడ్డారని చెప్తున్నారు. హ్మ్. గ్రహణానికి ముందే గ్రహణ పట్టుకు ముందే ఇన్ని అనర్థాలు జరిగితే, గ్రహణం హ్మ్. తర్వాత ఇంకా మరిన్ని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. మేమదే చెప్తాము. గ్రహణానికి ఒక 10 రోజుల ముందే దాని ప్రభావం చూపిస్తుంది. అలాగే గ్రహణం తర్వాత కూడా ఇది 3-6 నెలల సమయంలో ఈ యుద్ధ వాతావరణం గాని, ఇలాంటి అనిశ్చితి, భయం, ఒక ఇలాంటి పరిస్థితి అనేది తప్పకుండా మనకి ప్రపంచంలో కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తూ ఉంటాం. అలాగే గ్రహణ ప్రభావం కొంతమంది పండితులు, జ్యోతిష్య పండితులు 40 రోజులు ఉంటుంది. 41 రోజులు దీని ప్రభావం ఉంటుంది. అది ప్రతికూలమైన, అనుకూలమైన గాని అని చెప్తున్నారు. అది పాజిటివ్ ఆర్ నెగెటివ్. సో, మీరు హ్మ్. 6 నెలలు ఉండేటువంటి అవకాశం ఉంది దీని ప్రభావం అంటున్నారు. సో, ఇప్పుడు హ్మ్. ఒక యుద్ధం పరంగానే చూస్తే, ప్రపంచ హ్మ్. కోణంలోనే చూస్తే, ఈ హ్మ్. భూగ్రహ కోణంలోనే మనం చూసినట్లయితే, ఈ యుద్ధ ప్రభావం ఆల్మోస్ట్ అన్ని దేశాల మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. భారతదేశంతో హ్మ్. సహా. దీని పర్యావసనం గ్రహణం తర్వాత ఎన్ని రోజులు ఉండే అవకాశం స్పష్టంగా ఉంటుంది? 3 నెలలండి. 3 నెలలు ఇలా ఉండే అవకాశం ఉంటుంది. ఇండియా మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ధరల పెరుగుదలలో తప్ప డైరెక్ట్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఇండియా మీద ఉండదు. ఓకే. ఎక్కువగా వాయువ్య దిశలో ఉండేటువంటి వాయువులో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ గాని, కంట్రీసు. ఇప్పుడు అమెరికా గాని, రష్యా గాని అలాంటి వాటి మీద ఇంపాక్ట్ ఉంటది గానీ, ఇండియా మీద ఉండకపోవచ్చు. ఓకే. సో, గ్రహణం తర్వాత ఎవరైతే ఈ రాశికి సంబంధించినటువంటి రాశులకు సంబంధించిన వారున్నారో, వాళ్ళు ఏదన్నా హ్మ్. కొన్ని రెమెడీస్ లాంటివి ఏదైనా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇప్పుడు ఈ శాస్త్రాన్ని నమ్మితే, ఈ గ్రహణాన్ని నమ్మితే ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటారండి. గ్రహణం తర్వాత అంటే మనకి గ్రహణం అనేది 3 గంటలకి 3:20 ఆ టైంలో స్టార్ట్ అయ్యి 6:40 వరకి మనకి గ్రహణం ఉంది. ఆ 6:40 తర్వాత మనమంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని, దేవుని పటాలు క్లీన్ చేసుకొని, మనం శుభ్రమైన తర్వాత ఏదైనా సరే గుడికి వెళ్లి ఒక తెలుపు బట్ట, తెలుపు పువ్వులు, అలాగే కేతువుకి సంబంధించి ఉలువలు, చంద్రునికి సంబంధించి బియ్యము, ఒక వెండి నాగు పడగ, అలాగే చంద్రవంక ఇవన్నీ పెట్టి ఒక రాగి పాత్రలో పెట్టి మనం ఆ పూజారి గారికి దానం ఇస్తాము. అలా చేసుకోవచ్చు. లేదంటే వారి స్థాయిని బట్టి గ్రహణం అయిపోయిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టడము, ఏదైనా దానం చేయడం అనేది చాలా శ్రేష్టం. ఓకే. అంటే ఇవన్నీ గూడా చేయలేనటువంటి వారు సింపుల్‌గా చేయాలంటే ఏం జేయాలి? వాళ్ళు సింపుల్‌గా చెయ్యాలి. ఇవేవి చేయలేమనుకున్న వాళ్ళు జస్ట్ స్నానం చేసి, దేవుని దగ్గర దీపం పెట్టి, ఏదైనా గుడికి వెళ్ళేసొచ్చినా సరిపోతుందండి. ఇవేవి చెయ్యాల్సిన పని లేదు. కానీ ఏ రాశుల వాళ్ళకి దీని ప్రభావం ఉంది అనుకుంటున్నారో, ఒక 41 డేస్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా భూమి కొనుగోలు గాని, ఏదైనా డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు గాని, వాళ్ళ జీవితానికి సంబంధించిన వ్యవహారాలు గాని తీసుకునేటప్పుడు కొంచెం ఆపేయగలిగితే మంచిది.
పోస్ట్పోన్ చేసుకోవడం మంచిదంటారు మంచిది. 40 రోజుల వరకు కూడా. ఉమ్. సో ఫైనల్గా యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా భయపడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది నా రాశి సింహరాశి లేకపోతే కర్కట రాశి ఈ 5 రాశుల వారు ఎక్కువగా భయపడిపోతుంటారు. సో పండితులు ఇలా చెప్పారు, జ్యోతిష్యులు ఇలా చెప్పారు, ఆస్ట్రాలజర్స్ ఇలా చెప్పారు, నాకేమైపోతుందని చాలామంది ఎక్కువగా హడావుడి చేస్తుంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? చంద్రగ్రహణం అనేది కానీ సూర్యగ్రహణం కానీ గ్రహణాలు అనేవి ఒక వ్యక్తిని ఒక 20% మాత్రమే ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేస్తాయి. అది మీకు కావాలి కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇప్పుడు చంద్రుడు ఇక్కడ మీకు బాలేడు, ఈ రాశికి బాలేడు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టే మీ బుద్ధి, మన చంద్రుడు, మన మనస్సు అనేది మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించి తీసుకోవడం మంచిది. అంతే తప్ప మనం భయభ్రాంతులకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల వ్యక్తికి ఆయన పుట్టినప్పటి నుంచి సంవత్సరానికి 2 గ్రహణాలు అనుకున్నా ఇప్పటికి ఎన్నో గ్రహణాలు వచ్చుంటాయి, కానీ ఏం జరగలేదు కదా. దీని వల్ల జీవితం మారిపోయేది ఉండదు. కానీ మీరు మీ వ్యక్తిగతంగా ఏదైనా ఈ అంతర్దశల్లో ఉన్నప్పుడు మాత్రం దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో కొంచెం పోస్ట్ పోన్ చేయడము, జాగ్రత్తగా తీసుకోవడం చేయాలి. ఇప్పుడు Right. మకర రాశి అన్నామండి, మకర రాశి వాళ్ళకి హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటది. Okay. హెల్త్ విషయంగా 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.